సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అక్కడి నుంచి పోతున్న వాటర్లో కొంతమంది ప్రమాదవశాత్తు, కొంతమంది ఏదైనా క్రైమ్ చేసి మనుషులను అందుపడేయడము, అవి కొట్టుకుంటూ రావడము, ఆ వేలో ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని రాపూర్ కానివ్వండి, తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ పరిధులన్నీ కూడా దాటి. పెన్షన్ కూడా మీకే వస్తుందా? పెంచల్కోన అనేది అది సపరేట్ సార్, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఆ దారిలో ఆ కెనాల్ ఎంబడి తొట్టంబేడుకు ఉంది సార్, ఆ కెనాల్ కొద్ది స్ట్రెచ్. అక్కడ మాకు ఒక శవం ఒకటి కొట్టుకొని పోతా ఉంటే వాటర్లో ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. అప్పటికి అది ఆల్మోస్ట్ పీలింగ్ స్టేజ్లో ఉంది, అంటే మనం ముట్టుకుంటే ఎక్కడికక్కడ పార్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. అప్పటికి చేపలు అవి ముళ్ళులు ఇవన్నీ, అంటే వాటర్లో కంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగులుకోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యి అంతా ఉందన్నట్టు. అది మనకు గ్రామస్తులు చూసి ఒక శవం ఏదో ఒక చెట్టును తగులుకొని ఉంది అనడంతో జాగ్రత్తగా, అంటే అక్కడికే డాక్టర్లు నందు రిక్విజేషన్ ఇచ్చి అక్కడనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజులు పోస్ట్ మార్టంలో మనకి స్టాబ్ ఇంజరీస్ ఉన్నట్టుగా వచ్చింది. అది మేల్ ఫీమేల్ అండి? మేల్ బాడీ సార్, అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా మనం కట్టుంటామే ఫస్ట్. తర్వాత ఇంకా వచ్చినటువంటి పోస్ట్ మార్టం దాంట్లో చూసుకొని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు హెచ్ వెంకటేశ్వర్లని సిఐ గారు ఉండేవారు, కరోనాలో చనిపోయారు సారు, మా మొదటి సిఐ గారు ఆయన. ఆ సారు మేము అందరం కలిసి దాని తర్వాత ఎక్కడ బాడీ ఏంది అసలు పర్సన్ ఐడెంటిఫై కాలేదు. మరోవరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు సార్. మనకు చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి, అంటే అతను వేసుకున్నటువంటి షర్టు ప్యాంటు అవి మాత్రమే ఉన్నాయి. అవంతా డ్రై చేసి బాగా అంతా, ఎందుకంటే బాగా డీకంపోజిషన్ స్థితిలో ఉంది కాబట్టి వాటి ద్వారా డైలీ కానిస్టేబుల్ని పంపేవాళ్ళం మేము. కానిస్టేబుళ్ళు ఆ ఎన్ రూట్లో తెలుగంగ కాలు వెంబడి వెళ్తూ గ్రామాలలో జనాలకు ఒక యూనిఫామ్ క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని చూపిస్తూ ఏదైనా క్లూస్ ఉంటే క్లూస్ తీసుకొని రావడము, ఏదన్నా మనం ఆ విధంగా మూవ్ చేస్తూ ఉన్నాం సార్. ఒక ఫైన్ డే మేము రాపూర్కి రీచ్ అయింది మా టీము. రాపూర్కి పోయిన తర్వాత సార్ ఎం అనే సింబల్ ఉంది సార్ షర్ట్కి. ఎం అనే సింబల్ తోటి ఉండే ఇద్దరు టైలర్లు ఉన్నారు సార్ ఇక్కడ, ఎం అని సింబల్ వేసేవాళ్ళు. ఒకరు మూన్ టైలరు, ఇంకొకరు మురళీకృష్ణ టైలర్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి ఫోన్లోనే టచ్లో ఉండి వీళ్ళ దగ్గరికి పోమంటే మూన్ టైలర్ మాది కాదని చెప్పాడు. దాంట్లో ఉన్న మురళీకృష్ణ టైలర్ ఈ యూనిఫామ్ నేనే స్టిచ్ చేశాను, ఆ పర్సన్ కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు నెల్లూరులో కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు, ఈ పర్సన్ మిస్ అయ్యాడని. వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇవన్నీ చూపించి ఇది మీ బ్రదర్దే అంటే వాళ్ళ బ్రదర్ నమ్మడు. మా వాడు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు, మా వాడు చనిపోలేదు, మా వాడు మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇచ్చాము, మేము వేరే దగ్గర కూడా మూఢనమ్మకాలు చూపించాము, మా వాడు ఉన్నాడు బతికే అని చెప్పారని చెప్పి అతను కొట్టిపాడేస్తాడు. ఎంత కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినా వినలేదు. తర్వాత మాకు ఆ షర్ట్ జేబులో ఒక చిన్న తాళం చెవి ఉన్నింది సార్, కీ ఉన్నింది. సరే మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే బాలాజీ మొబైల్స్లో ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేసే అబ్బాయి, నర్తకి థియేటర్ ఎదురుగా ఒక బాలాజీ మొబైల్స్ అనే ఒకటి ఉంటుంది నెల్లూరులో. సరే ఆఫీస్లో ఉన్నటువంటి డ్రాగ్ సంబంధించిన కీసా, ఒకవేళ ఓపెన్ అయితే అన్న ఇతను వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడని వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని పోయి అక్కడ ట్రై చేస్తే అక్కడ కాలేదు సార్. తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని అడిగితే ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏమంటే వాళ్ళు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటికి ఉన్నటువంటి తాళము మా చేతిలో ఉన్నటువంటి కీ ఒకే కీ. దాన్ని చూస్తానంటే ఒక చల్లగా ఒక బ్రీజ్ వచ్చేసింది, ఐడెంటిఫై అయింది అని. దాన్ని ఓపెన్ చేస్తానంటే ఓపెన్ అయింది. అప్పుడు వాళ్ళ బ్రదరు మా ఓడేలాగే ఉన్నా, అంటే కనుక్కోవడానికి కూడా వీలు లేని విధంగా శవం ఉండడం వల్ల అది జరిగింది. తర్వాత ఇతను ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయి ఇంట్లోకి వెళ్ళారా? ఇంట్లోకి వెళ్ళాము. అతనితో పాటు ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు సార్. అతను విచారిస్తే కూడా ఇది ఒక కీ నా దగ్గర, ఒక కీ అతని దగ్గర ఉంది సార్. అతని పేరు నాగరాజు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, అతను రిపేర్ చేస్తాడు సెల్ ఫోన్స్ అని చెప్తాడు. సరే ఇంకా ఈ అబ్బాయి వాడే మొబైల్స్ ఏమున్నాయని అప్పట్లో CDRs అంతా పెట్టుకొని కాల్ డాటా అంతా, లాస్ట్ కాల్ ఎక్కడ ఎండ్ అయింది, ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాము. దాని తర్వాత ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి అతన్ని చంపి కారులో తీసుకుని వచ్చి రాపూర్ దగ్గర వాటర్లో విసురుతారు. అది ఒక 7 days తర్వాత మా దగ్గరికి నీళ్ళల్లో కొట్టుకుంటా వస్తుంది సార్. ఎందుకు చంపారండి సార్? వాళ్ళిద్దరూ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళలో చంపిన వ్యక్తిలో ఒకతను ఏమవుతాడంటే వీళ్ళ దగ్గర పని చేస్తుంటాడు సార్. ఇతను ఏదైతే రాపూర్ దగ్గర విలేజ్ ఉన్నదో ఈ నాగరాజు అనేటువంటి మృతుడు, అతను చిన్నగా ఉన్నప్పుడు ఒక 9th class డ్రాప్అవుట్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చి వీళ్ళ దగ్గర పని చేస్తూ ట్రాక్టర్ పని చేస్తూ ఉంటాడు సార్.
తర్వాత కాలంలో వాడు డిఆర్ ఉత్తమ్ అని మనకు పెద్ద హోటల్ ఉంది సార్ నెల్లూరులో. అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ అందిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా అప్పుల పాలైపోతాడు. అదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ చెడు వ్యసనాలతో అప్పుల పాలైపోయి ఒకరికి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఈ నాగరాజ్ అనే అతను చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసిన అబ్బాయి పరిచయం అవుతారు. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు, ఈ మెడలో ఉన్న చైన్లు, సెల్ ఫోన్లు ఇదంతా చూసి అతన్ని ఏదన్నా చేస్తే మనకు ఆ ఫైనాన్షియర్ దగ్గర మనం ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి అతన్ని తీసుకెళ్ళి రూమ్లో మందు తాపిన తర్వాత అనుకున్నట్టుగా చంపేసి దాన్ని అంతా కూడా నీట్గా తీసి కారులో పెట్టి ఆ కారును కూడా ఎయిర్పోర్ట్కి బాడీకి పోతున్నామని ఒక కొబ్బరి బొండాల షాప్ ఒకతను అతని దగ్గర కారును తీసుకొని పాపం ఆ కారులో దాన్ని వేసుకొని వర్షం పడుతూ ఉంటుంది, వస్తారు రాపూర్ సైడ్ ఫారెస్ట్లో పడేయాలన్న ఉద్దేశంతో. ఫారెస్ట్ వాళ్ళు ఉండడంతో యూనిఫామ్లో పోలీసులని భయపడి గూడూరు రోడ్లో పోతూ ఉంటే మనకు తెలుగంగ కెనాల్ కింద పోతుంటుంది, అక్కడ నుంచి ఇసురుతారు. ఒక 7 days తర్వాత మన తొట్టంబేడు పరిధిలో ఉన్నటువంటి తంగెళ్ళపాలెం అనే గ్రామం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తు పట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని కనుగొనడం, దాని వెనక ఎవరున్నారనే దాన్ని అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం. సాధారణంగా నాలాలో కొట్టుకొచ్చిన శవం, చెరువులో కొట్టుకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం, నదిలో కొట్టుకున్న శవం సార్ మీ ఆఫీసర్లు కొంతమంది చూసారంటే సార్ ఏం చేస్తారంటే, మీరు ఆఫీసర్లు కాదు, మీరు సబార్డినేట్స్ కానీ ఇది మన కాదు ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ముందు పంపిస్తారు. కానీ మీరెందుకు అది లాగి దాన్ని పుట్టుబోరదలకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్యాషనా సార్? అంటే మనకు వేరే ఇప్పుడు గ్రామస్తులు చూసిన తర్వాత మనం అలాంటి పనులు చేయడం లేదా దాన్ని పంపించడం లాంటివి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది సార్. అలాంటిది వాళ్ళు చూసినా చూడకపోయినా ఎవరైనా చేయాల్సిందే సార్. ఇది మోరోవర్ ఏంటంటే ఈ తెలుగంగ కెనాల్ ఏదైతే ఉందో చెన్నైకి పోయే టైంలో సత్యవేడు అనే ఒక ప్రాంతం దగ్గర ఒక మెష్ లాగా ఉంటుంది సార్, అక్కడ పోదు సార్, ఇంకా ఆడ అడ్డుపడతాయి. సో ఇలా మిస్ అయిన కేసులు, యాక్సిడెంటల్గా పడినోళ్ళు లేదా ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మెజారిటీ కేసులు సత్యవేడు పోలీసులకు ఒక పెద్ద ప్రాబ్లం. అది ఛాలెంజ్ వాళ్ళకి పాపం దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని తీసి అదంతా చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆంధ్ర దాటి అయితే పోదు సార్. సో మీరు అన్నది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కానీ మనకు అవసరం లేదు. డెడ్ బాడీని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది? ఒక మనకు మొబైల్ డేటా అందు ఇప్పుడున్నంత ఫాస్ట్గా వచ్చేది కాదు సార్, దానికి ఒక 3 days పట్టింటుంది. అరౌండ్ ఒక 12 రోజులలో కంప్లీట్ చేశాం సార్.